అవకాశం ఇచ్చి గెలిపియండి. ముంపు గ్రామాలు ఏ సమస్యలు ఉన్నా కానీ నేను తీసుకుంటాను. తీసుకెళ్ళి యువదేవికలు ప్యాకేజీ కానీ ఇంకేమైనా పట్టరాని వాళ్ళకి వచ్చినాక మళ్ళీ వస్తామమ్మా. ఇంకేదైనా ముంపు గ్రామాల సమస్యలు ఉన్నా కొత్త ప్యాకేజీలు ఉన్నా ఏది ఉన్నా కానీ శ్రీరామ దృష్టి తీసుకెళ్ళి మేము ఇప్పిస్తామమ్మా. ఒకసారి అవకాశం ఇవ్వండి యువతకు. అందరికి చెప్పండి. సహకారంతో నేను గెలిచిన అప్పుడు ఒకసారి యువతకు అవకాశం ఏమన్నా సమస్యలు ఉన్నా సినిమా దృష్టికి తీసుకెళ్తాం. అన్ని తెలుసు అమ్మా. ఫోన్ మాట్లాడుతున్నా చెప్పు. అమ్మా నమస్కారం. చేసిన అప్పుడు కూడా నాకే వేసిన, ఇప్పుడు కూడా వేయాలి. సర్పంచ్ పోటీ చేస్తున్నాను. యువతకు అవకాశం ఇవ్వండి. మీరు ఏ సమస్యలు ఉన్నా కానీ కిరాణా దృష్టి తీసుకెళ్ళి యువతి ప్యాకేజీ కానీ 5 లక్షలు 4,000 కానీ ఏదైనా కానీ ఇచ్చే బాధ్యత నా దృష్టి తీసుకొస్తున్నా. ఏ సమస్య అయినా కానీ కలుస్తాం. మళ్ళీ గుర్తొచ్చిన అప్పుడు నాకు కూడా కష్టపడవు, ఇప్పుడు కూడా కష్టపడాలి. ఇది అమ్మ R&R కాలనీ చీర్లవంచ గ్రామ ప్రజలందరికీ నమస్కరించి మనవి చేయనిది ఏమనగా, మన R&R కాలనీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు కొలుగురు మధు కిరణ్మయ్య అనేటువంటి వాళ్ళను గ్రామంలో చాలామంది అభిమానంతో ఈ గ్రామ సర్పంచ్గా పోటీ చేయని నిల్చుండబెట్టినారు. మీరందరూ సహకరించి చదువుకున్న విద్యావంతురాలు బీటెక్ చదువుకున్నది మేమందరం కలిసి ముంపు గ్రామ సమస్యలు ఉన్నాయి సీనన్న దృష్టికి తీసుకుపోయి రకరకాల సమస్యలు ఉన్నాయి. గతంలో పరిపాలించిన కొన్ని సమస్యలు సాల్వ్ చేసినాం, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలన్నీ కిరణ్మయి సాల్వ్ చేస్తుంది. ఆదిశీనన్న గారి నాయకత్వంలో ఆదిశీనన్న గారి చెప్పుకుంటూ ఆదిశీనన్న గారికి ఇదివరకు సమస్యలపై విన్నవించడం, ఆయనకు కూడా చాలా విషయాలు తెలుసు. ముంపు గ్రామాలు అంటేనే ఆదిశీనన్నకు పూర్తి అవగాహన ఉన్నది. దయచేసి మీరు అందరూ కిరణ్మయికి ఓటేసి గెలిపించాలి. అత్యధిక మెజార్టీతోటి 5,04,000 అనేటువంటిది ముంపు గ్రామాలలో ప్రధాన సమస్య. 5,04,000 అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా పోయింది. అటువంటి సమస్య మీద ఆదిశీనన్న చాలా పోరాడుతున్నాడు. మా అందరికీ ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఆదిశీనన్న ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి మీరందరూ ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉంటుంది కాబట్టి ఆదిశీనన్న గారు నిలబెట్టినటువంటి బలపరిచినటువంటి వ్యక్తి కిరణ్మయిని గెలిపించాలని చీర్లవంచ గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నాం. చీర్లవంచ గ్రామ ప్రజలకు మరియు యువతకు కొలుగురు కిరణ్మయి మధు గారిని సర్పంచ్గా అభ్యర్థిగా పోటీకి నిలబెట్టినాము. నిత్యం ఈ సమస్యలతోటి ఈ చీర్లవంచ గ్రామం మొదటికెళ్ళి సమస్యలతోటే ఉంటుంది. ఎందుకంటే విద్యావంతురాలైనటువంటి యువతను ముందుకు వస్తేనే ఈ రాజ్యాధికారంలో అందరికి హక్కులు విలువ తెలుస్తుందని మేము భావించి ఆమెను అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చినాము. ఎటువంటి సమస్యలైనా కలెక్టర్ కానీ ఆఫీసర్ దగ్గర కానీ ఉన్నటువంటి లీడర్ల దగ్గర కానీ ఆమె సమస్యలను తీసుకుపోయి ఈ గ్రామ ప్రజల ఎటువంటి సమస్యలు ఉన్న తీరుస్తుందనే ఉద్దేశం కొద్దీ విద్యావంతులైనటువంటి కిరణ్మయిని చీర్లవంచ గ్రామ సర్పంచ్గా మేము అభ్యర్థిగా నిలబెట్టినాము. దానికి గ్రామ ప్రజలందరూ సహకరించి యువతను ముందుకు తీసుకొచ్చి యువతకు ఒకసారి ఛాయిస్ ఇస్తే యువకులకు ఉన్నటువంటి సమస్యలు కానీ గ్రామ సమస్యలు కానీ తీరుతాయనే నమ్మక కొద్దీ ఆమెను కిరణ్మయిని అభ్యర్థిగా పోటీకి నిలబెట్టడం జరిగింది. దయచేసి గ్రామ ప్రజలంతా సహకరించి ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలను యువతను కోరుచున్నాను. R&R కాలనీ చీర్లవంచ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ కొలుగురు మధు కిరణ్మయి. మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నామండి. ఈ సర్పంచ్ మన ముంపు గ్రామాల సమస్యలు ఏది ఉన్నా కానీ మన ఆదిశీనన్న దృష్టికి తీసుకెళ్తాం. యువకుల ప్యాకేజీ కానీ
ఇంకా ఇండ్లకు రాని పైసలు కానీ ఇంకా ఏమి ఉన్నా కానీ ఆశనన్న దృష్టికి తీసుకెళ్ళి మేము క్లియర్ చేస్తామండి. ఇంకా ఏ సమస్యలు ఉన్నా వేరే ఇతర వేరే మన స్ట్రీట్ లైట్ లేదండి. మన ఫస్ట్ నుంచి ఇక్కడ మన పాలకేంద్రం నుంచి ఇక్కడి దాకా స్ట్రీట్ లైట్ లేదు. నైట్ వచ్చే యువకులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ స్ట్రీట్ లైట్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా ఏర్పాటు చేస్తాం. ఓపెన్ జిమ్ కానీ ఇంకా ఏదున్నా కానీ ఇతర సమస్యలు ఉన్నా కానీ ఏదున్నా కానీ సాల్వ్ చేస్తామండి. ఇంకొకటి ఏంటిదంటే మా యువకుల ప్యాకేజ్ అయితే ముంపు గ్రామ సమస్య మెయిన్ ఇప్పుడు 5,04,000 విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అనిత్యం వీటి గురించే చేస్తున్నాం. 100% వస్తాయి ఖచ్చితంగా. చదువుకున్న యువకులకు ఒక్కసారి అవకాశం ఇస్తే కొత్త ఆలోచనలతోటి మేము గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఇంకా అభివృద్ధి చేసి చూపెడతామండి. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. చీలవంచ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నామండి. ముంపు గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే గారి సమక్షంలో దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకుందాం.